2024 ప్యారిస్ పారాలింపిక్స్ లో 400 మీటర్ల T20 విభాగంలో కేవలం 55.82 సెకండ్లలో ఫినిషింగ్ లైన్ దాటి ప్రపంచ రికార్డు సృష్టించిన మహిళా అథ్లెట్ ఆమె సాధన తలుచుకుంటే గుండె కరిగిపోవాల్సిందే. ప్రతిరోజు ఒక అదనపు కిలోమీటర్, ప్రతి రాత్రి ఒక అదనపు గంట, ప్రతి నిమిషం ఒక అదనపు కసి, ఈ మూడు ఆమెను ప్రపంచ వేదికపై నిలిపాయి. నిజమైన అథ్లెట్ విజయాన్ని కలలుగా కలడు, దాన్ని సాధించే వరకు పడిపోకుండా పరిగెడతాడు. తెలంగాణ గర్వించే ధీరవనిత దీప్తి జీవన్. విజయం ఎప్పుడు అర్హులకే దక్కుతుంది. దీప్తి జీవన్ సాధించిన ఘనతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఆమెకు ₹1,00,00,000 నగదు బహుమతి, గ్రూప్ 2 ఉద్యోగం, వరంగల్లో 500 గజాల స్థలం అందజేసింది. ఇదంతా కేవలం ఒక పురస్కారం కాదు, ఒక మహోన్నతమైన గౌరవం. ఒక త్రివర్ణ పతాకాన్ని ఆకాశానికెత్తిన యోధురాలి గౌరవ సూచకం. క్రీడారంగంలో అత్యున్నత ప్రతిభ చూపిన క్రీడాకారులకు అందించే అర్జున అవార్డు 2025 జనవరి 17న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దీప్తి జీవన్జీ అందుకోవడం తెలుగు రాష్ట్రాల కీర్తిని దేశవ్యాప్తంగా విస్తరించింది. నేను సాధించాను, మీరు కూడా సాధించగలరు అనే సందేశాన్ని ఆమె ప్రతి యువ హృదయానికి అందించింది అంటే అతిశయోక్తి కాదు. అడుగులు వేయడానికి పాదాలుండాలి, మనసులో బలమైన సంకల్పం ఉంటే చాలు కదా. పరిగెత్తడానికి గుండె ధైర్యం కావాలా, గమ్యంపై విశ్వాసం ఉంటే చాలు కదా. జీవితాన్ని గెలవడానికి శరీరం బలంగా ఉండాలా, ఆత్మవిశ్వాసం గట్టిగా ఉంటే చాలు కదా. ఎలాంటి లోటుతో జన్మించారు అనేది కాదు, మన లక్ష్యం ఎంత గొప్పదో చాటి చెప్పిన యోధురాలు దీప్తి జీవన్. ఆమె జీవితం అందరికీ ఆదర్శనీయం. Oh my God, no words to say. Incredible achievement. ఒకసారి గట్టిగా క్లాప్ చేసి దీప్తి జీవన్ గారిని స్టేట్మెంట్ కి వెల్కమ్ చేద్దాం. సో ఇన్స్పైరింగ్ లేడీ. మరొకసారి గట్టిగా వాయిస్తూ వెల్కమ్ చేద్దామా? కమ్ ఆన్. హార్టీ వెల్కమ్ ఆన్ స్టేజ్ దీప్తి జీవన్ గారు అలాంగ్ విత్ సృజన గారు. సృజన గారు కూడా స్టేజ్ కి వెల్కమ్ చేస్తున్నాం. వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్ అండి. సృజన గారు కెన్ యు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. మరి దీప్తి గారికి అవార్డు ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఇన్వైట్ చేస్తున్న పర్సన్ అందం అంటే ఏంటో ఆమె చూపించింది, అభినయం ఏమిటో ఆమె పలికించింది. పాత్ర ఏదైనా ప్రాణం కోసం మనసును కలిగించగల నటీమణి. తెలుగు సినీ ప్రపంచానికి ఒక అద్భుతమైన వరం. కళా ప్రపూర్ణుడు బాపు గారి కళా జ్ఞానానికి రూపొందించిన అపూర్వ శిల్పం. కనువింతైన అందాన్ని, హృదయాన్ని తాకే అభినయాన్ని సమపాళ్లలో నిలిపిన నటనారత్నం. నటనలోనే కాదు, నిజ జీవితంలోనూ తన విలువలను నిలబెట్టుకొని సామాజిక స్పృహతో ముందుకు సాగిన గొప్ప వ్యక్తిత్వం. కెమెరా ముందే కాదు, జీవన యాత్రలోనూ మరింత విలువైన పాత్రలు పోషిస్తూ ప్రజాసేవను తన లక్ష్యంగా మార్చుకున్న ఓ మహానటి ఈ రోజు మన వేదికను ఆహ్లాదపరిచేందుకు, తన చిరునవ్వుతో వేదికను నింపేందుకు మనందరికీ స్ఫూర్తిగా నిలవడానికి గౌరవనీయ అతిథి దివ్యవాణి గారిని స్టేజ్ మీదకి వెల్కమ్ చేస్తున్నాం. ఒకసారి గట్టిగా క్లాప్ చేస్తూ వెల్కమ్ చేద్దామండి. హార్టీ వెల్కమ్ ఆన్ స్టేజ్ దివ్యవాణి గారు. గట్టిగా క్లాప్స్. నాకు దివ్యవాణి గారు గుర్తొస్తారు. వెల్కమండి. అలాగే మరి అవార్డుని అందించడానికి జగన్మోహన్ గారిని కూడా వెల్కమ్ చేస్తున్నాము. పరాశక్తి అధినేత జగన్మోహన్ గారిని కూడా సాధారణంగా స్టేజ్
గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మైక్ ప్లీజ్.